హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు వినయ్ టీవీ. మన ఈరోజు టాపిక్ వచ్చేసి మన భారతదేశంలో ఏ టెంపుల్స్ ఫేమస్ అంటే అదర్ కంట్రీస్ నుంచి మన భారతదేశంలో ఉన్న టెంపుల్స్ ని చూసేకొస్తారు పీపుల్స్. అది కాక మన భారతదేశం అతి పురాతన నాగరికతలో ఒకటి. మన భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనం చూస్తూనే ఉన్నాం. మన భారతదేశంలో 100కు పైగా దేవుళ్ళు ఉన్నారు. ఆ దేవుళ్లకు వేల ఆలయాలు కూడా ఉన్నాయి. అతి పురాతన టెంపుల్స్ ఏవో మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నంబర్ 1, శ్రీ రంగనాథ స్వామి ఆలయం. ఈ దేవాలయం తమిళనాడులో అయితే ఉంది. మన దేశంలో ఇది అతిపెద్ద దేవాలయం కాగా ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయాల్లో ఒకటి. ఇది విష్ణుమూర్తి 108వ దేవాలయాల్లో ఒకటి. ఈ గుడి 155 ఎకరాలు ఉంది. అలాగే 50 మందిరాలు, అలాగే 39 మండపాలు, 25 గోపురాలతో పాటు శిల్పాలు చెక్కి ఉన్నాయి. దీనిలో ఉన్న గోపురం ఎత్తు 236 అడుగులు. ఏషియాలోని అతిపెద్ద గోపురం ఇది. దీన్ని రాజగోపురం అని కూడా అంటారు. నంబర్ 2, స్వామి నారాయణ ఆలయం. ఇది ఢిల్లీలోని అక్షరధామ్లో ఉంది. ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద సమగ్ర హిందూ దేవాలయాలుగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కింది. ఈ ఆలయ నిర్మాణం నవంబర్ 6, 2005లో కంప్లీట్ అయ్యింది. ఇంత పెద్ద గుడిని కేవలం 5 ఇయర్స్లోనే ఒక కుటుంబం మాత్రమే కట్టించింది. దీన్ని స్వామి మహారాజ్ గారు, ఏపీజే అబ్దుల్ కలాం గారు, మన్మోహన్ సింగ్, ఎల్కే అద్వానీ వీళ్ళంతా హాజరయ్యారు. 6 నవంబర్ 2005లో ప్రారంభం చేశారు ఈ ఆలయాన్ని. ఆలయ నిర్మాణంలో ఐరన్ అంటే స్టీల్ని నిషేధించారు. అంటే ఇప్పుడు ఈ ఆలయం మెటల్ అండ్ స్టీల్ సపోర్ట్ లేకుండా ఉంది. మందిరం కింద 11 అడుగుల లోపల స్వామి నారాయణ్ శిల్పం బంగారు పొడుగుతో దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో సీతారాములు, అలాగే రాధాకృష్ణుడు, శివపార్వతులు మరియు లక్ష్మీదేవిల ఆలయాలు కూడా ఉన్నాయి. ఇందులో 234 స్తంభాలు అద్భుతంగా చెక్కి ఉంటాయి. ఇంత గ్రేట్ ఆర్కిటెక్చర్ ఎక్కడా ఉండదు. నంబర్ 3, విరూపాక్ష ఆలయం. కర్ణాటకలోని హంపీలో ఈ విరూపాక్ష ఆలయం అయితే ఉంది. చిన్న ఆలయంగా ప్రారంభమై విజయనగర పాలకులో ఒక హయాంలో ఇది పెద్దగా మారింది. దేశంలో పురాతన ఆలయంలో ఇది కూడా ఒకటి. ఒక హయాంలో ఇది పెద్దగా మారింది. దేశంలో పురాతన ఆలయాల్లో ఇది కూడా ఒకటి. నంబర్ 4, అరుణాచలం. అరుణాచలం అనే గుడి ఈ తమిళనాడులో అయితే ఉంది. ఈ గుడి 9వ శతాబ్దానికి చెందినది. దీన్ని శ్రీకృష్ణదేవరాయ గారు మొదలు పెడితే శివప్పన్ నాయక్ గారు మొత్తం ముగించారు. దీన్ని కట్టడానికి 23 ఏళ్ళు సమయం పట్టింది. నంబర్ 5, బృహదేశ్వర ఆలయం. ఈ ఆలయం తమిళనాడులోని తంజావూరులో ఉన్న బృహదేశ్వర ఆలయం దక్షిణ భారతంలో ఉన్న అతిపెద్ద ఆలయం. ఈ ఆలయం 11వ శతాబ్దానికి చెందినది. బృహదేశ్వర ఆలయాన్ని రాజరాజేశ్వర దేవాలయం అని కూడా అంటారు. దీన్ని చోళ రాజా గారు 1009 సంవత్సరమున నిర్మించారు. నంబర్ 6, బెలూరు మఠం. ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. దీన్ని హిందూ, ఇస్లామిక్, క్రిస్టియన్, బుద్ధుడు, రాజ్పుత్ నిర్మాణ శైల కలయికని ప్రతిబింబిస్తుంది. 40 ఎకరాల్లో ఉన్న ఈ మఠం ప్రపంచంలో ఉన్న అన్ని మతాలకు, ప్రపంచంలోనే స్వామి వివేకానంద స్థాపించిన రామకృష్ణ మఠం కార్యాలయం కూడా ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.